విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే చంటి స్థానిక శనివారపేట జెడ్పీ హై స్కూల్లో సుమతిథి భోజన కార్యక్రమం సోమవారం ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని మంచి స్థానాల్లో ఉండాలని తెలిపారు. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, దానిని ఉపాధ్యాయులు గుర్తించి వెలికితీయగలిగితే వారిని అత్యున్నత స్థానానికి చేర్చే అవకాశం ఉంటుందని, ఆ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. భోజన పథకం ప్రారంభించి వారితో కూర్చుని భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే చంటి స్థానిక శనివారపేట జెడ్పీ హై స్కూల్లో సుమతిథి భోజన కార్యక్రమం సోమవారం ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని మంచి స్థానాల్లో ఉండాలని తెలిపారు. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, దానిని ఉపాధ్యాయులు గుర్తించి వెలికితీయగలిగితే వారిని అత్యున్నత స్థానానికి చేర్చే అవకాశం ఉంటుందని, ఆ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. భోజన పథకం ప్రారంభించి వారితో కూర్చుని భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి రోజున సుమతిథి భోజనం కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించడం మరి జరిగింది. జెడ్పీ హై స్కూల్ శనివారపేట వారు మరి ఆ ఉపాధ్యాయులకు కానీ, ఆ కళాశాల లెక్చరర్కి కానీ, హెడ్ మాస్టర్కి కానీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే పిల్లలందరికీ కూడా నా దీవెనలు. నేను మీ అందరినీ చూశాక నాకు కూడా చిన్నటి రోజులు గుర్తొచ్చినాయి. నేను కూడా ఇలాగే కూర్చుని మరి ఎండలో అంటే ఇప్పుడు కూర్చోలా. మేము మరి మీరు 12:30 కార్యక్రమం పెట్టినప్పుడు మరి గణేష్ మీరు చూసుకోవాలి, ఎప్పుడు మళ్ళీ ఇటువంటిది జరగకూడదు రిపీట్. దానికి కావాల్సిన సదుపాయాలు మనం ఏర్పాటు చేస్తే పిల్లలు ఎవరు కూడా వాళ్ళే రేపు మన భవిష్యత్తు. తప్పనిసరిగా వాళ్ళకి ఏదో టెంట్లు అరేంజ్ చేస్తే మరి ఇక్కడ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఏమంటే ఒక టెంట్ వేస్తే అందరూ అందులో కూర్చొని ఉంటారు. కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. మీరు కూడా బాగా చదువుకోవాలి. రేపటికి మీకు ఏదన్నా సరే స్కూల్కి సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల్ని క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ కూడా జెడ్పీ హై స్కూల్ శనివారపేట నుంచి ఏదైతే చదువుతున్నారో ఈ స్కూల్కి పేరు తెచ్చేటట్టుగా మీరందరూ కూడా మీ ప్రతిభను కనపరచాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఆటల్లో అవ్వచ్చో, చదువులో అవ్వచ్చో, ప్రతి ఒక్కరిలో కూడా ప్రావీణ్యం ఉంటుంది. ఆ ప్రావీణ్యాన్ని వెలికి తీయవలసిన బాధ్యతని మరి అందరూ కూడా స్కూల్ యజమాన్యం తీసుకోవాలని వీళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇదివరకు పెద్ద పెద్ద స్కూల్ ఇదివరకే ఉండే కాదు, కింద స్కూల్ నుంచే ఇవాళ కూడా అనేక మంది ప్రతిభావంతులు మన సమాజంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్న స్కూల్లో చదివి అమెరికా ప్రెసిడెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఒక స్పిరిట్గా తీసుకుని ఏదో ఒక ఇన్స్పిరేషన్తో మీరందరూ కూడా చదువుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిభను కనబరచాలి. ఇవాళ 2024లో ఏదైతే సమాజం బాగుండాలని మనం అందరూ ఏదైతే కోరుకున్నామో ఆ సమాజాన్ని మంచిగా నిలబడవలసిన బాధ్యతని మీరందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఎక్కువగా బాలికలు ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఇద్దరు ఈక్వల్ స్ట్రెంత్. ఓకే, అందరూ కూడా ఎందుకంటే ఇవాళ ఎక్కువగా చదువుకునేది బాలికలే ప్రతిభావంతులు అవుతున్నారు. 10 మంది బాలికలు వస్తే 3-4 మగపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క బాలిక కూడా ఏ ఇంట్లో కూడా ఉద్యోగం చేయని బాలిక ఎవరు ఉండట్లా. దానికి ఇన్స్పిరేషన్గా మీ అందరూ కూడా రేపు భవిష్యత్తులో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి మరి సమాజ అభివృద్ధికి మీరు అందరూ కూడా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా. అందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో మీతో పాటు నేను పాల్పంచుకున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. నా చిన్ననాటి రోజులను మళ్ళీ స్మరించుకుంటూ మరి ఈ స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.